అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు సర్వశక్తివంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిరంతరము మనలను కనుపాపోలే కాచి కాపాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఆయన చెప్పినవి మనము చేసిన ఎడల మనం ఎంతో ధన్యులమవుతాము. ప్రియులారా, ఆయన చెప్పేవి చేసే మనస్సు మనకి ఉండాలి. దీని గురించి మనం ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడవచ్చు. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని శిష్యులైనటువంటి వారిని, దైవ సేవకులైన వారిని, ప్రభునందు విశ్వాసము కలిగిన భక్తులను, విశ్వాసులను అనేకులు నేటి కాలమందు శపించటానికి లేపబడుతూ ఉన్నారు, దుష్టుడైన అపవాది వలన ప్రేరేపించబడి. ప్రియులారా, ఈ సంగతి ప్రభువుకు ముందే తెలుసు కనుక ఆయన మనకు ఈ సందర్భంలో చెప్పిన మాట, వారు మిమ్మల్ని శపిస్తూ ఉన్నప్పుడు మీరేం చేయాలి? వారిని ఆశీర్వదించాలి అని చెప్పారు. అలాగే మిమ్మల్ని బాధలకు గురి చేయుచూ ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. వారి కొరకు మీరేం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఆశీర్వదించుట, ప్రార్థించుట అనే పనులను దేవుడు మనకు అప్పగించారు కనుక ఈ పనులు మనము చేసే పనులు, చేయవలసిన పనులు. ఇవి చేయకపోవడము అశ్రద్ధ అవుతుంది. ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని మాటల మీద మనస్సును ఉంచి ఈ పనులు చక్కబెట్టేవారముగా ఉండాలి. ఈ లోకములో దుష్టుడైనటువంటి దైవ విరోధి అనేకులను ప్రతినిధులుగా ఏర్పాటు చేసుకొని దైవరాజ్యాన్ని పాడు చేయడానికి, దైవరాజ్యానికి పునాదులుగా సువార్త ప్రకటించుచున్నటువంటి సువార్థికులైనటువంటి వారిని హతమార్చడానికి వాడు పనిపెట్టుకున్నాడు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనము దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పినటువంటి ఒక చిన్న శరణం ఉన్నది. దేవుని పిల్లలారా, ఆ శరణములో మెలకుగా ఉండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా, అమావాస్య చీకటి ప్రియులారా, దానికి అధికారమున్నది ప్రియులారా, ఎవరేమన్నను ప్రియులారా, మీరు ఏమీ అనవద్దు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇంకా పక్కనే ఉన్నాడు పగవాడు, చక్కకు చేరాడు శనిగాడు. ఇలాగా కొన్ని మాటలు ఆయన పాట రూపంలో పాడుకోవడానికి మనము మేల్కొని, అంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుగానే దేవుడు తన దాసుల ద్వారా తెలియజేశారు. అలాగూ ప్రభు మాట్లాడినటువంటి ఈ మాట లూకా గారి ద్వారా లేఖనంలో వ్రాయించారు గనుక ఆశీర్వదించుట, ప్రార్థించుట మన పని గనుక నేటి కాలమందు లోకములో దైవజనులైన వారినేమి, క్రైస్తవులైన వారినేమి హింసించే పని సాతానుడు నడుము కట్టుకుని మరీ చేస్తూ ఉన్నాడు. ప్రతినిధులను కొందరిని లేవనెత్తి వాడు జరిగిస్తున్నాడు. యేసు ప్రభు అన్నారు, ఈ లోకాధికారి వచ్చుచూ ఉన్నాడు, వాడితో నాకేమీ పని లేదు అని చెప్పారు గెత్సమనే వనములో ప్రార్థన ముగించుకున్న తర్వాత. ప్రియులారా, వాడితో మనకు పని లేదు కనుక మనం ఏమి చేయాలి? ప్రార్థించే పని మీద ఉండాలి. ప్రార్థించుచున్న మనల్ని ఎవరైనా శపిస్తూ ఉంటే వారిని ఆశీర్వదించాలి. ప్రియులారా, వారు యోగ్యులైతే ఆ ఆశీర్వాదం వారికి వెళుతుంది, లేకపోతే మనకే తిరిగి వస్తుంది. ప్రియులారా, మనలను బాధ పెట్టేటటువంటి వారి కొరకు, అంటే బాధలు కూడా పెట్టడం ఒక పనిగా వారు పెట్టుకుంటారు. ప్రియులారా, నీతిమంతులను బాధ పెట్టడమే పనిగా మలుచుకునే మనుషులు కొంతమంది తయారవుతారు ఈ లోకంలో అని ముందుగానే దేవుడు తెలియపరిచారు కనుక వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభువారు సెలవిచ్చారు. ప్రియ స్నేహితులారా, నేటి కాలంలో ఇవన్నీ జరుగుతూ ఉండడం మనం కన్నులారా చూస్తూ ఉన్నాము, చెవులారా వింటూ ఉన్నాము. కానీ భయపడవద్దు. సర్వోన్నతుడి మీద భారం వేసి ఆయన ముందుగానే ఇవన్నీ జరుగుతాయని బోధించి లేఖనములో ఆయన వ్రాయించి పెట్టారు కనుక ఆ వ్రాతలు మనము ధ్యానం చేసుకుంటూ మరింత బలముగా ప్రార్థించిన ఎడల ప్రభువు తన కృప మనకు అనుగ్రహించేవారుగా ఉన్నారు. మిమ్మల్ని హింసించేటటువంటి వారి నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి, హింసలన్నీ పోగు చేయండి,
ధ్వంసం చేయండి, ధ్వంసం అయిపోతాయి, సంసోను బలం వంటి బలమును మీకు ఇచ్చానన్నారు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి తెగనరుకున్నది మీలో ఉన్నది లెమ్ము వాడుము తేజరెల్లుము అన్నారు. తెగనరుకున్నది అంటే ప్రార్థనా ఖడ్గము. ప్రియులారా, మీరు ప్రార్థన చేస్తే కత్తులు కటారులు కూడా ఏమైపోతాయి? దైవజనులు చెప్పారు కదా, తుపాకీ బాంబు కత్తి బల్లెము తుక్కు తుక్కు తుక్కు, అపాయమేమీ రాదు నీకు, అది నీకు లొక్కు అన్నారు. ప్రియులారా, ఈ నేటి కాలమందు పట్టుదల కలిగినటువంటి వారుగా మనము ప్రార్థించే పని మీద ఉండాలి. బాధ పెట్టేవారి కోసం ప్రార్థన చేసే పని మనం కలిగి ఉండాలి. అలాగే శపించే వారి కోసం ఆశీర్వదించే పని మనం కలిగి ఉండాలి. ఈ పనులను మనం చేసినప్పుడు దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు కనుక మనకు అప్పగించిన పని మనము వెనకాడకుండా నమ్మకంగా విశ్వాసంతో నిర్లక్ష్యం చేయకుండా ఆసక్తితో చేసినట్లయితే దేవుడు ఎవరిని నశింపచేయక తన కాపుదలనిస్తూ ఆదుకుంటూ ఆదరిస్తూ ఉంటాడు. ప్రియులారా, హతసాక్షులైనటువంటి వారు, దేవుని చిత్తములో ఉన్నవారు, దేవుని చిత్తములో ఉన్నవారిని దేవుడు అలాగును ఆయన లోకానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనకు అప్పగించిన పని మనం చేసినట్లయితే మనము మన కుటుంబాలు దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి కనుక లోకంలో ప్రతి కుటుంబము కూడా నశించిపోకూడదని, దీవెనకరంగా ఉండాలని మనమందరము ప్రార్థన చేద్దాం. అట్టి దీవెనలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ కడవరి కాలంలో ఉన్న భక్తుల కుటుంబాలకు ప్రసాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రభువానికి స్తోత్రములు. ముందు జరుగు నీ చరిత్ర ముందే రాసి పెట్టినావు రక్షక, నా వందనాలు అని మా జనకులు శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు వ్రాసినట్లు ప్రభువా, ముందు జరిగే చరిత్ర ముందే వ్రాసి పెట్టావు గనుక జరగబో సంగతులు కూడా వ్రాసి పెట్టావు. ప్రభువా, నేటి కాలమందు జీవించుచున్న మా కాలంలో జరుగు సంగతులు కూడా వ్రాసి పెట్టావు. గ్రహించి ప్రార్థించి దీవించే మనస్సాక్షి మా అందరికీ ప్రసాదించి మహిమనందమని, మహిమాస్వరూపుడు యేసు ప్రభువా, నీ మాటల ద్వారా నీ బిడ్డలను ఆదరించుమని ఆదుకోమని ప్రార్థించి స్తుతించి సమర్పించుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప ఉభయులకు తోడే నడిపించుగాక. ఆమెన్. మరణాతండి.